ఇప్పుడు మీరు చూడబోయేది 16వ శతాబ్దం నాటి గగన్ మహల్. ఈ గగన్ మహల్ లో నుంచి పెనుగొండ కొండలోకి గుర్రాలతో సహా వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందంట. ఏంటి అరుంధతి సినిమాలో గద్వాల్ మహాసంస్థానం టాప్ లేపేస్తే ఎలా ఉందో అలా ఉందనుకుంటున్నారు. కల్లికోట యుద్ధం తర్వాత హంపి పతనమైంది. హంపి పతనం తర్వాత పెనుగొండనే రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు కొద్ది రోజులు పరిపాలించారంట. విజయనగర సామ్రాజ్య శిల్పకళా శైలికి అద్దం పట్టేలాగా ఈ గోపురం మీద విగ్రహాలు చెక్కారు. మీరు ఇప్పుడు చూస్తున్న స్టెప్స్ ద్వారా జనరల్ పబ్లిక్ మంత్రులు రాజుగారిని కలవడానికి వెళ్ళేవారంట. ఈ మహల్ కి రెండు వైపుల మెట్ల మార్గాలు ఉన్నాయండి. ఒకవైపు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి, మరోవైపు మంత్రులు మరియు జనరల్ పబ్లిక్ వెళ్ళడానికి. ఇక కంప్లీట్ గా 3వ అంతస్తు పైకి వెళ్లి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఈ వీడియో గనక 100 లైక్స్ ఇస్తే ఖచ్చితంగా పెనుగొండ కొండ మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను 3వ అంతస్తు పైన ఉన్నానండి. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే దాదాపు 40 నుంచి 50 అడుగులు ఉంటుందండి. విశాలం కూడా 20 నుంచి 25 అడుగులు ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఈ గోడలు ఇంత మందంగా ఉండడం వల్ల లోపలంతా చల్లగా ఉంటుందండి. ఈ హాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే స్తంభాలు లేకుండా కేవలం ఆర్చెస్ మరియు గోడల మీదనే నిలబడి ఉంటుంది పైకప్పు మొత్తం. ఇక ఈ కోట గోపురం పక్కనే నంది బావి ఉంటుంది. ఈ బావి స్క్వైర్ షేప్ లో ఉంటుందండి. యుద్ధ సమయంలో కూడా సైనికులు ప్రజలు నీరు తాగడానికి వీలుగా ఈ బావిని నిర్మించారంట. ఈ నంది బావిని ఆనుకొని మందిరం లాంటిది ఒకటి ఉంది. దీన్ని నర్తనశాల అంటారంట. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది 16వ శతాబ్దం నాటి గగన్ మహల్. ఏంటి అరుంధతి సినిమాలో గద్వాల్ మహాసంస్థానం టాప్ లేపేస్తే ఎలా ఉందో అలా ఉందనుకుంటున్నారు. ఈ మహల్ ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో పెనుగొండ అనే చిన్న పట్టణంలో ఉంది. కల్లికోట యుద్ధం తర్వాత హంపి పతనమైంది. హంపి పతనం తర్వాత పెనుగొండనే రాజధానిగా చేసుకుని విజయనగర రాజులు కొద్ది రోజులు పరిపాలించారంట. ఈ మహల్ 3 అంతస్తులు ఉంటుందండి. దీన్నే రాజ్ మహల్ అని కూడా అంటారు. ఈ మహల్ ని ఫస్ట్ పైన అంతా కవర్ చేస్తానండి, తర్వాత కింద చూద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది 2వ అంతస్తు. ఈ 2వ అంతస్తులో రాజులు మంత్రులు రహస్య సమావేశాలు జరిగేవంట. ఈ మహల్ శిథిలావస్థలో ఉంది, బట్ చాలా బాగా రెనోవేట్ చేశారు. మొత్తం అంతా టైల్స్ వేసేసి పెయింటింగ్ వేసేసి చాలా బాగా కవర్ చేశారు. ఇంతకు ముందు ఇలా లేదు నేను వచ్చినప్పుడు. ఇక ఇది 3వ అంతస్తు అండి. ఇక్కడ రాజ కుటుంబీకులు ఉండేవారంట. కుటుంబ సభ్యులు రాజ దర్బారులోని సమావేశాలు చూడడానికి వీలుగా అక్కడ కిటికీలు పెట్టారంట. ఇప్పుడు ఇక 3వ అంతస్తు పైకి వెళ్దామండి. ఈ మహల్ కి 2 వైపుల మెట్ల మార్గాలు ఉన్నాయండి. ఒకవైపు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి, మరోవైపు మంత్రులు మరియు జనరల్ పబ్లిక్ వెళ్ళడానికి. ఇక కంప్లీట్ గా 3వ అంతస్తు పైకి వెళ్లి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. అక్కడ కనిపిస్తున్న గుట్టలు గుట్టలుగా ఉన్నవన్నీ కూడా పెనుగొండ కొండ. ఈ వీడియో గనక 100 లైక్స్ ఇస్తే ఖచ్చితంగా పెనుగొండ కొండ మొత్తం అంతా చూపిస్తాను. ఇప్పుడు నేను 3వ అంతస్తు పైన ఉన్నానండి. ఈ మహల్ ఆకాశాన్ని తాకేలా ఉంటుంది కాబట్టి దీన్ని గగన్ మహల్ అంటారు. ఈ మహల్ కి 2వ వైపు స్టెప్స్ అన్నాను కదండి, ఆ స్టెప్స్ ఇవే. మీరు ఇప్పుడు చూస్తున్న స్టెప్స్ ద్వారా జనరల్ పబ్లిక్ మంత్రులు రాజుగారిని కలవడానికి వెళ్ళేవారంట. నిజానికి ఒకప్పుడు ఇది ఇలా లేదు. చాలా వరకు సిమెంట్ తో రెనోవేట్ చేశారంట. చూశారుగా, గదులు చాలా విశాలంగా ఉన్నాయి. అక్కడ టైల్స్ వేయించారు. ఇక్కడ ఒక టూరిస్ట్ గైడ్ ఉంటాడండి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 వరకు ఇది ఓపెన్ చేసి ఉంటుంది. ఇక ఫైనల్ గా ఈ గ్రౌండ్ ఫ్లోర్ ను కూడా ఒకసారి మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి చూసేద్దాం రండి. ఈ మొదటి అంతస్తులో పెద్ద పెద్ద పిల్లర్లు, గదులు, ఎత్తైన తలుపులు ఉన్నాయండి. ఇక ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే దాదాపు 40 నుంచి 50 అడుగులు ఉంటుందండి. విశాలం కూడా 20 నుంచి 25 అడుగులు ఉంటుందండి. చాలా చాలా బాగుంది. ఇటుకలు, సున్నపు రాయి, రాతి స్తంభాలు పొడిమట్టితో కట్టారని చెప్పేసి అక్కడ ఉన్న గైడ్ చెప్పారు. ఇక గోడలు కూడా చాలా మందంగా 4 నుంచి 8 అంగుళాలు ఉన్నాయండి. ఈ గోడలు ఇంత మందంగా ఉండడం వల్ల లోపలంతా చల్లగా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలైనా ఆ మహల్ పడిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం పురావస్తు శాఖ వాళ్ళు. అంతేకాకుండా దాన్ని కట్టడానికి అంతకు ముందు వాళ్ళు వాడిన మెటీరియల్. ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒకసారి లైక్ చేయండి, మళ్ళీ మర్చిపోతారు. ఇక అత్యంత విశాలంగా ఉన్న ఈ గ్రౌండ్ ఫ్లోర్ ని దర్బార్ హాల్ అంటారంట. ఈ హాల్లో సైనికులు, విదేశీ వ్యవహారాలు, పబ్లిక్ మీటింగ్లు అన్ని కూడా ఇక్కడే జరిగేవంట. ఈ హాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే స్తంభాలు లేకుండా కేవలం ఆర్చెస్ మరియు గోడల మీదనే నిలబడి ఉంటుంది పైకప్పు మొత్తం. ఈ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం అంతా మార్బల్ వేయించేశారు. దాదాపు 10 సంవత్సరాల క్రితం వచ్చాను నేను, అసలు మార్బలే లేదు అప్పుడు. ఈ గగన్ మహల్లో నుంచి పెనుగొండ కొండలోకి గుర్రాలతో సహా వెళ్ళడానికి సొరంగ మార్గం ఉందంట. అది నేను మరో వీడియోలో చూపిస్తాను. ఇక పెనుగొండ కోటలోకి ఎంటర్ అవ్వాలి అంటే దీన్ని కోట గోపురం అంటారు. కోట గోపురం దాటే రాజులు, సైనికులు, వ్యాపారులు అందరూ వెళ్ళేవారంట. విజయనగర సామ్రాజ్య శిల్పకళా శైలికి అద్దం పట్టేలాగా ఈ గోపురం మీద విగ్రహాలు చెక్కారు. ఇక్కడ పక్కనే విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంది, చూస్తున్నారుగా. ఇక ఈ కోట గోపురం పక్కనే నంది బావి ఉంటుంది. ఈ బావి స్క్వైర్ షేప్ లో ఉంటుందండి. యుద్ధ సమయంలో కూడా సైనికులు ప్రజలు నీరు తాగడానికి వీలుగా ఈ బావిని నిర్మించారంట. ఇక ఈ బావి యొక్క ముందు భాగం చూసారంటే ఇలా ఉంటుంది. ఇందులో నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు నంది కింద నుంచి.
ఈ బావి దాదాపు 40 నుంచి 50 అడుగుల లోతు ఉండేదంట. ఇప్పుడు మొత్తం అంతా పూడిపోయింది. ఈ బావి యొక్క రాతి కట్టడాలకి దేవుల విగ్రహాలు చెక్కబడడం మీరు గమనించవచ్చు. చూడండి. ఈ నంది బావిని ఆనుకొని మందిరం లాంటిది ఒకటి ఉంది. దీన్ని నర్తనశాల అంటారంట. నర్తనశాల అంటే ఆ కాలంలో సంగీతము, కళ, నాట్యము అన్నీ కూడా ఒకే చోట ప్రదర్శించబడతాయంట. రాజులు, రాణులు, శ్రీమంతులు అంతా కూడా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళంట. అప్పట్లో వాళ్ళకి సినిమాలు, సీరియల్స్, ఓటీటీ, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ లేవు కదా, వాళ్ళకి ఇదే ఎంటర్టైన్మెంట్ అనమాట. వీడియో మొత్తం చూసారుగా, ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంది పెనుగొండ చరిత్ర అనేది. అలాగే ఇంకో వీడియో కూడా ఉంది పెనుగొండకు సంబంధించి, పాత వీడియో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.